మహాపరిశుద్ధుడైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, గడిచిన కొద్ది దినములుగా క్రీస్తు ప్రభు యొక్క నరావతారం అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన సంపూర్ణ మానవుడిగా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఆయన సంపూర్ణ మానవుడిగా శరీరాన్ని ధరించడం ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఆయన సంపూర్ణ మానవుడిగా తన జీవితాన్ని ఈ భూమి మీద ఎలా ఆయన కొనసాగించారు? ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన మానవుడిగా ఆయన చేసిన కార్యాలు, అందుకు సంబంధించిన కారణాలు చాలా అద్భుతమైనవి. వాటన్నిటిని గురించి మనం ఆలోచించినట్లయితే అవి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పము, మానవాళి పట్ల ఆయన ఎంత దీర్ఘకాలికమైన లోతైన ఆలోచన కలిగి ఉన్నారు అనే సంగతులు మనకి నేర్పిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జరిగించిన కొన్ని కార్యాలను మనము దేవుని వాక్యం నుండి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము అని పిలువబడిన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీద నివసించాడు అనేది యోహాను సువార్తలో మనము వినే మాట. ఆయన శరీరాన్ని ధరించుకున్న తరువాత శరీర తత్వాన్ని మనకు తెలియచేసే కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలో మనకి కనపడతాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 40వ వచనంలో మనకి ఈ మాటలు కనపడతాయి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అలాగే 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది ఒక సంపూర్ణమైన మానవునికి అవసరమైన పరిస్థితులు. ఇవి అవసరం సంపూర్ణమైన మానవుడికి. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవునిగానే ఉన్నాడు అని చెప్పుటకు ఇది ఒక గొప్ప ఆధారం. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథములో ఈ మాటలు బాలుడైన సమూయేలు కూడా వర్తింప చేయబడతాయి. 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంటే సమూయేలు గారు ఏ విధంగా ఆయన దేవుని యొక్క దయలో అలాగే మనుషుల యొక్క దయలో వర్ధిల్లారో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుని దయ, మనుషుల దయ అవసరమైనట్లుగా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు
సంపూర్ణ మానవత్వాన్ని అనుభవించినట్లుగా మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. యేసుక్రీస్తు వారు ఆకలి, దప్పిక, అలసట ఇవన్నీ ఆయన అనుభవించాడు. ఆయన అవన్నీ అనుభవించినట్లుగా మనకు వాక్యాధారాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఈ భూమి మీద జీవించడానికి దైవత్వాన్ని వినియోగించుకోలేదు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో కనపడుతుంది. అంటే దైవత్వాన్ని ఇది విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా ఆయన విడిచిపెట్టి మరీ వచ్చేశాడు. ఆయన ఆకలి అనుభవించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభువారు ఆయన దాహం అవుతుంది అన్నాడు. ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. సంపూర్ణ మానవునిగా ఆయన తన జీవితాన్ని జీవించడంలో ఏమాత్రము కూడా దైవత్వ ప్రదర్శన జరిగించకుండా ఆయన మనిషిగానే ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం కూడా చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఆయన అక్కడ ఆకలి కొంటున్నాడు, అలసిపోయారు, అలాగే దప్పిక కొన్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద జీవించిన జీవితానికి వాక్యాధారాలు. అలాగే లూకాసు వార్త మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నారు. అంటే ఆయన దుఃఖాన్ని అనుభవించారు. అంటే ఒక పరిపూర్ణమైన మానవుడు ఏ విధముగా దుఃఖాన్ని అనుభవించారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దుఃఖాన్ని అనుభవించినట్లుగా మనము ఇక్కడ చూడగలం. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. కనుక ఆయన గొప్ప శబ్దంతో కేక వేశారు, తండ్రిని పిలిచారు, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. ఆయన మానవ దేహంలో ఒక మానవుడు ఎలా జీవించాడో ఆ లక్షణాలన్నీ కలిగి జీవించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయనకి మనకి ఉన్న ఒకే ఒక తేడా ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 15వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఆయనకు మనకు ఉన్న ఏకైక తేడా ఒకటే,
మనము పాపములో ఉన్నాము. మనలో పాపము ఉన్నది. ఆయనలో పాపము లేదు. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా. మనము ఈ భూమి మీద ఆదాము సంతతిగా జన్మించుట ద్వారా మనము పాప స్వభావాన్ని ఆదాము నుండి వారసత్వంగా పొందుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆదాము సంతతిగా జన్మించకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద జీవించే ఆ గొప్ప విధానాన్ని ఆయన అమలుపరిచినట్లుగా మనం చూడగలం. ఆయన దేహంలో పరిపూర్ణ మానవుడిగా జీవించినట్లుగా మనకు ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన పాపం తప్ప మిగతా అన్ని విషయాల్లో మనలాగే ఉన్నారు. ఆయన శోధించబడ్డారు. ఆయన మనలాగే శరీరంలో రక్తాన్ని కలిగి ఉన్నారు. అలాగే మనలాగే మరణించారు. మనలాగే సమాధి కూడా చేయబడ్డారు. ఇవన్నీ వాక్యంలో మనకి కనపడుతూ ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మేలు మేలు చేసి దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు అన్నాడు. అంటే ఆయన మరణించారు, ఆయన చంపబడ్డారు, అలాగే ఆయన సమాధి చేయబడ్డారు. అయినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా, నిర్దోషిగా, పవిత్రుడిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం! శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివారుగా ఆయన జీవించినట్లుగా మనం చూడగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఆయన పాప మెరుగని వారుగా ఉన్నారు. పాపము లేనివారుగా ఆయన ఉన్నారు. పాపరహితుడిగా మన ప్రభువు ఉన్నాడు. కనుక ఆయన నిర్దోషిగా, పవిత్రుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన ఒక్కడే సర్వోన్నతుడు, ఒక్కడే దేవుడు మరియు మనుష్యుడు. 2 స్వభావాలు ఒకే వ్యక్తిలో కలిసి ఉన్న విధానాన్ని క్రీస్తులో మనం చూడగలం. కాకుండా అవి 2 స్వభావాలుగా, అంటే దేవత్వం యొక్క సర్వ శరీరముగా సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. మీ వాయిస్ వినిపించట్లేదు. స్పీకర్ ఆన్ ఇప్పుడు చేయండి. వినపడుతుందా? ఇప్పుడు ఓకే వినపడుతుందా? సార్. ఓకే ఓకే. ఓకే. ఆయన సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను, సంపూర్ణ దైవత్వం కలిగిన వానిగాను ఆయన ఈ భూమి మీద జీవించిన విధానము మనకు ఎంతో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన మన కోసము బలియాగమైన విధానము, ఆయన ఆ బలియాగము ద్వారా సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన విధానము, ఇవన్నీ కూడా మనకు
ఎంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉన్నాయి. ఆయన పాతిపెట్టబడ్డాడు మరియు మూడవ దినాన తిరిగి లేఖనాల ప్రకారము లేచాడు. క్రీస్తు యొక్క శరీర తత్వము మానవుని కొరకు బలి జరిగించుట ద్వారా, అనగా పాప పరిహార బలి జరిగించుటలో ఒక గొప్ప అత్యంత ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. మానవునిగా జీవిస్తూనే పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని ఆయన ఎలా కలిగి ఉన్నాడు అనేది ఆయన యొక్క బలి అర్పణలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన విషయంగా మనం చూడగలం. ఒక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన ఎంత నిర్దోషమైన వాడుగా ఉన్నాడో మనకు స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఆ యొక్క బలి అర్పణ జరిగించబడటానికి పాత నిబంధన ప్రకారము బలి జంతువు ఎన్నటికీ పాపమును తొలగించలేదు. నిబంధనలో ఉన్న పశువు ఎప్పటికీ పాపాన్ని తొలగించలేదు కాబట్టి, అయితే ఇది ఆజ్ఞాపించబడిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఇది క్రీస్తు ప్రభు యొక్క రాబోయే బలికి సాదృశ్యమైనదిగా మనం చూడగలం. ఆ రాబోయే బలిని మనం చూసినప్పుడు క్రీస్తు రక్తము వచ్చి పాపములను కడిగివేయినట్లుగా ఆ కాలం వరకు పాపములను కప్పి ఉంచే ఒక తాత్కాలిక కవచముగా దానిని ఆజ్ఞాపించారు. జంతు బలులు పాపమును ఎన్నటికీ తొలగించలేవు. బలి ఎవరి కొరకైతే ఇవ్వబడుతుందో ఆ వ్యక్తి స్థాయికి తగిన బలి అక్కడ అర్పించబడాలి. రెండవది, బలి నిర్దోషమై ఉండాలి. మనుషుని కొరకు మనుషుడే బలి అవ్వాలి అని మనం ఒప్పుకుంటాం. జంతువులు మనుషుని స్థాయికి రాలేవు, కానీ ఒక పాపముతో ఉన్న మనుషుడు మరొక పాపి అయిన మనుషుని కొరకు బలి అవ్వలేడు. ఎందుకంటే మొదట వ్యక్తి పాపి తన సొంత పాపము నిమిత్తమే మరణించాలి. అలా మరణించితే ఈ భూమి మీద నేను పరిశుద్ధుడిని అనుకున్నవాడు ముందు తన కొరకు తాను మరణించవలసిన అవసరం ఉంది. బలి అనంతమైన బలి అయి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనంతమైన బలి అర్పణ మన కోసం జరిగించారు. అంటే అది సంపూర్ణమైన పాప నివారణ జరిగించే ఒక అద్భుతమైన కార్యానికి మూలమై ఉండాలి. కనుక మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మానవ దేహంలో క్రీస్తు ప్రవేశించుటకున్న అత్యంత ప్రాముఖ్యమైన క్రీస్తు బలియాగములో జరిగించబడిన అద్భుతమైన కార్యాలు మనకి ఈ యొక్క వాక్య భాగాలు తెలియజేస్తూ ఉంటాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 24వ వచనంలో, తాను అప్పగించుకొనెను, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన మన కొరకు ఎందుకు చనిపోయారు అనే సత్యాన్ని మనం ఆలోచించినట్లయితే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, అంటే మనము పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. మనము నీతి విషయమై జీవించుటకు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నారు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ద్వారా కలిగే స్వస్థత పాపములకు సంబంధించినదై ఉన్నది, అది శరీరానికి సంబంధించినది కాదు. కనుక శరీర సంబంధమైన స్వస్థత కూర్చి ఇక్కడ పేతురు గారు మాట్లాడలేదు, కానీ ఆయన గాయముల ద్వారా మన యొక్క ప్రతిబిధమైన పాప బలహీనతకు లేక పాపమునకు ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలిగిన వారమై ఉన్నాం.
తరువాతి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే విమోచింపబడిన వారికి ఒక ప్రధాన యాజకుని అందించుటకు క్రీస్తు ప్రభువు ఒక బలియాగముగా, అలాగే ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి రావలసిన అవసరత ఏర్పడినట్లుగా మనం చూడగలం. దేవుని సంబంధమైన కార్యములలో ఆయన ప్రధాన యాజకుడై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఈ సంగతిని రాస్తూ ఉంటారు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో ఆయన ప్రధాన యాజకుడు అయ్యే నిమిత్తము, అలాగే ఈ యొక్క బలియాగం జరిగించే నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటివాడు. అనగా ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు మన సహోదరుడు కానీ ఆయన దేవుడు కాదు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన మనం సహోదరునిగా, అంటే ఎక్కడ ఆయన సహోదరుడు, ఏ విషయంలో ఆయన సహోదరుడుగా ఉన్నాడు అనేది మనం ఆలోచించినప్పుడు ఈ 14 వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం ఇక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. క్రీస్తు ఎందుకు రక్త మాంసములలో పాలివాడాయను అని ఒక ప్రశ్న వేసుకొని మనము ఈ వచనంలో ఉన్న కారణాలన్నింటినీ జవాబుగా రాసుకోవచ్చు. కనుక ఆయన ఈ కార్యాన్ని జరిగించడానికి దేవదూతల యొక్క స్వభావం పనికిరాలేదు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకోవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకు అంటే ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై, ప్రజల యొక్క పాపములను పరిహారము కలుగు చేయుటకు ఆయన దేవదూతల స్వభావాన్ని కాకుండా ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అలాగే కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా కూడా ఉండుటకు ఒకవైపు ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉంటూనే మరొక వైపు సర్వలోక మానవాళి కొరకు యాజకత్వాన్ని జరిగించుటకు ఆయన ప్రధాన యాజకుడుగా శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. అలాగే ఆయన అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఇక్కడ కొంతమంది ఈ వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు. సహోదరులు అంటే ఎలాగా? అబ్రహాము సంతాన స్వభావము అన్నాడు. అబ్రహాము యొక్క సంతానముగా ఆయన ఈ భూమి మీద జన్మించుట ద్వారా ఆయన అబ్రహాము సంతతిలో ఉన్న వారందరికీ ఆయన సహోదరుడు అయ్యాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి ఆయన సహోదరుడు? హెబ్రీ పత్రిక ఏ ప్రజలతో ఈ సంభాషణ చేస్తుంది అంటే ప్రధానంగా హెబ్రీ క్రైస్తవులకే ఇది రాయబడింది. కనుక హెబ్రీయులు క్రీస్తు ప్రభువుకు సహోదరులు. అంటే అబ్రహాము యొక్క సంతానముగా అబ్రహామును వారు తండ్రి అని పిలుస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అబ్రహామును తండ్రిగా భావిస్తారు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మత్తయ్య గారు పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అబ్రహాము సంతానములో ఉన్న వారికి ఆయన సహోదరుడు. కనుక మనకు ఆయన ఏమవుతారు? ఆయన మనకు దేవుడు, ఆయన మనకు ప్రభువు, మనకు రక్షకుడు, మనకు విమోచకుడు, ఇవన్నీ కూడా అయి ఉన్నాడు. కనుక కొంతమంది ఆయన మన సహోదరుడు, ఆయన మనకు తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, అంటే మనకు పెద్ద అన్న, ఆయన పెద్ద సహోదరుడు, మనం ఆయనకి సహోదరులము అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు.
సార్ మీ వాయిస్ మళ్ళా బ్రేక్ అయిపోయింది సార్. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ పౌలు గారు సహోదరులారా అని ఎవరిని పిలుస్తున్నాడు అంటే తన రక్త సంబంధికులైన యూదులను పిలుస్తూ యూదా క్రైస్తవులను పిలుస్తూ యూదులుగా ఉండి క్రైస్తవులైన వారిని హెచ్చరిస్తూ పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. మనం ఒప్పుకున్న దానికి మన సహోదరుడు అని ఆయన ప్రభువుని పిలవలేదు. ఆయన మన సహోదరుడని పిలవకుండా ఆయన ఏమని పిలుస్తున్నాడు? మన అపోస్తలుడును మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు అనగా పంపబడిన సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. ఇప్పుడు 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 ఓకే అండి. ఆ, ఆ, ఆయన సాధారణమైన మానవ సహోదరుడిగా ఆయన ఉన్నట్లుగా చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. భూమి మీద ఆయనతో పాటు మరియమ్మ గర్భాన్ని జన్మించిన కొందరు సహోదరులు యేసుప్రభు వారికి ఉన్నారు. వారిలో కొందరిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యూదా పత్రిక రాసిన యూదా గారు ఆయన శరీర సంబంధమైన సహోదరుడై ఉన్నాడు. కానీ ఆయన తన్ను గూర్చి అంటే ఆయన గూర్చి ఏమని రాసుకుంటాడు అంటే యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అంటాడు. యేసుక్రీస్తు సహోదరుడును యాకోబు సహోదరుడును అని చెప్పుకునే అర్హత ఆయనకుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా ఒకే తల్లి గర్భాన జన్మించిన వారు. కానీ మనము గమనించినట్లయితే ఆయన శరీర శరీర తత్వాన్ని లేక శరీరధారిగా జన్మించిన విధానం కేవలము సర్వలోక మానవాళి పట్ల దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో ఒక భాగంగానే ఆయన గ్రహించారు. అదొక చిన్న భాగం. కానీ అసలైన స్థితి ఏమిటి? ఆయన దేవుడు. కనుక ఆయన మహాదేవుడు. కనుక యేసుక్రీస్తు దాసుడు అన్నాడు. ఆ మహాదేవునికి నేను దాసుణ్ణి, ఆయన సహోదరుని కాదు అనే ఉద్దేశంతో ఆయన్ని సహోదరునిగా భావించక ప్రభువుగా భావిస్తూ యేసుక్రీస్తు దాసుడు అని తను గురించి తాను చెప్పుకున్నాడు. కనుక ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఆయన అన్ని విషయంలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అనే ఆ వచనం యొక్క ఉద్దేశాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ వచన భాగాలు మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీర ధారణ లేక నరావతారంలో జరిగించబడిన ఈ శ్రేష్టమైన సంగతులను మనము ఆ ఈ వచనాల్లో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక వచనాలను మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క సంగతులను మనము జాగ్రత్తగా గ్రహించుట ద్వారా మనము వాస్తవాన్ని గ్రహించగలం. ఆయన నరావతారంలో ఉన్న వాస్తవ సత్యాలను కారణాలను మనం ఆలోచన చేస్తే మనము మరొకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును అంటే ఆయన యొక్క నరావతారంలో మరొక ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన ఆ యొక్క అపవాదిని జయించుటకు అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అంటే ఆయన మరణించాలి. ఆయన మరణించాలంటే మరణించడం ద్వారా అపవాదిని నశింపచేయాలి. అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ సాతాను యొక్క తల
చితకగొట్టబడుతుంది అనే ప్రవచనం నెరవేర్చుటకు ఆయన జీవించుట ద్వారా కాదు గాని మరణించుట ద్వారానే సాతాను యొక్క తలను చితుకగొట్టుట అనే కార్యక్రమము లేక ఆ గొప్ప కార్యము జరిగించుటకు యేసుక్రీస్తు వారు అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అంటే మరణ బలము గల వారిని నశింపచేయుటకు మరణము ద్వారానే అది సాధ్యమవుతుంది. కనుక దేవుడు మరణించలేడు కాబట్టి ఆ దేవుడు శరీరాన్ని ధరించుట ద్వారా మరణించవలసిన అవసరత ఏర్పడింది. లేక ఆ శరీరాన్ని ధరించుట ద్వారా మరణించుట సాధ్యమైంది. కనుక మరణము ద్వారా ఆయనను అపవాదిని నశింప చేయుటకు రక్తమాంసములలో పాలివాడయ్యారు. అంటే శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఇవన్నీ కూడా శరీరాన్ని ధరించుటకు ఉన్న గొప్ప కారణాలు. శరీరాన్ని ధరించిన ప్రభువారు ఆ యొక్క శరీర ధారణ ద్వారా ఆయన జరిగించిన గొప్ప అద్భుతాలు, శరీరంలో ఉండి ఆయన చేసిన గొప్ప కార్యాలు. కనుక మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించుటలో ఉన్న అనేక ప్రధానమైన కారణాల్లో ఇవన్నీ, అందులో యాజకత్వం అనేది ఒక భాగం. యాజకత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుండి మనము చదువుకున్నట్లయితే, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడుగా ఉన్నాడు. అంటే పాత నిబంధన యాజకత్వం అనేది నిరంతర యాజకత్వమే, కానీ ఆ నిరంతర యాజకత్వములో నిరంతర యాజకులు లేరు. కనుక ఆ యొక్క నిరంతర యాజకుడు కావాలి. ఆ నిరంతర యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యాజకత్వాన్ని జరిగించుటకు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చారు. యాజకుడు అంటే భూ సంబంధమైన యాజకుడికి క్రీస్తు ప్రభు యాజకత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, భూ సంబంధమైన యాజకుడు పాపి. మొదట తన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాలి. అది తన రక్తము కాక వేరొక బలిపశువు రక్తం కావాలి. కనుక భూ సంబంధమైన యాజకుడు వేరొక బలిపశువు యొక్క రక్తాన్ని తీసుకుంటాడు. ఆ రక్తాన్ని చేతపట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. క్రీస్తు ప్రభు అయితే వేరొక బలిపశువు యొక్క రక్తము కాకుండా తన రక్తాన్ని తీసుకుని ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఈ పరిశుద్ధ స్థలం అనేది భూమి మీద ఉన్న ఇశ్రాయేలు యొక్క దేవాలయపు పరిశుద్ధ స్థలం కాదు. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది అంటే 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే క్రీస్తు ప్రభు వారు తన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయారు. ఆ అతి పరిశుద్ధ స్థలమే పరలోకము. తండ్రి సముఖానికి తన రక్తాన్ని ఆయన, అంటే భౌతికమైన రక్తము కాదు కానీ రక్తము చిందించుట ద్వారా జరిగిన ఆ యొక్క కార్యాన్ని తండ్రి సముఖమందు ప్రవేశించుట ద్వారా యాజకత్వాన్ని ఆయన చేశారు. ఆయన ప్రధాన యాజకునిగా ఈ భూమి మీద ఆయన తన పాత్రను ఆయన నిర్వహించారు. కనుక ఆయన
ఆ ప్రధాన యాజకుడిగా కూడా చేయవలసిన అవసరత ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద అవతరించుటకు లేక జీవించుటకు ఇవన్నీ కూడా గొప్ప కారణాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ ఆయన భూమి మీద జీవించుటకు కారణాలు, జన్మించుటకు కారణాలు, జన్మించుట ద్వారా జరిగించిన గొప్ప అద్భుతమైన కార్యాలు. కనుక క్రీస్తు ప్రభువు తన యొక్క ఆహ్, ఆహ్, ఆ శరీర ధారణ లేక నరావతారం ద్వారా జరిగించిన అద్భుతమైన ఈ విషయాలన్నిటిని కూడా మనం ఒకదాని వెంట ఒకటి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే మనం తదుపరి పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావాలు అనే విషయాన్ని అంటే దైవత్వము, మానవత్వాన్ని కంపారిజన్ చేస్తూ అంటే పోల్చి చూస్తూ ఆయన ఏ విధంగా ఆయా ఆయా విషయాలను మనము ఆయన జరిగించారో ఒకవైపు దైవత్వాన్ని, ఒకవైపు మానవత్వాన్ని. మనము ఇంతవరకు సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మనము సంపూర్ణ ఆహ్, ఆహ్, మానవ, దైవ అంటే 2 స్వభావాలను ఏకకాలంలో ఆయన ఏ విధంగా ప్రదర్శించారు అనే విషయాన్ని మనము తదుపరి పాఠంలో ధ్యానిద్దాం. కనుక ఆహ్, క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణ పట్ల తప్పు అభిప్రాయాన్ని లేక పొరపాటు అభిప్రాయాన్ని ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ఆ పొరపాటు అభిప్రాయాలని మీరు వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవునిగా ఉన్నారు. కనుక ఆ రెండిటిని ఆయన ఈ భూమి మీద ప్రదర్శించవలసి వచ్చింది. దేనికంటే రక్షణ కార్యము జరిగించుటకు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళి పట్ల ఉన్న దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన దీనిని అంతటిని జరిగించవలసిన అవసరత ఏర్పడింది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు మనం ముగించుకుందాం.